ఆడపిల్ల. ఆడబిడ్డ అయితే ఏంటి, మగబిడ్డ అయితే ఏంటి, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు కదా మనకి. పడుకుంటానండి, నిద్ర వస్తుంది. ఆకలిగా లేదండి, మీరు చేసేయండి. స్వాతి 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. అమ్మా, ఏమైందిరా? ఆడపిల్లంటమ్మా. మరేం చేస్తావు ఇప్పుడు? చేసేదేముంది? ఏమండి? 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 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాచ్మెన్ సార్. ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే లోపలికి వెళ్లి చూసి మనకి ఫోన్ చేశారు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే సార్. హస్బెండ్ ఎక్కడ? బతుకుతుందా? బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంది సార్, కానీ అంబులెన్స్ టైంకి వచ్చింది కాబట్టి ఐ థింక్ షిల్ మేక్ ఇట్. అటెంప్టెడ్ మర్డరా, సూసైడా? ఎందుకు? బిడ్డ కోసం సార్. అవును సార్, ఇందాక ఫోన్లో ఎందుకని చెప్పలేదు. జరిగింది ఏంటంటే ఆమె కడుపులో నుంచి ఎవరో బిడ్డను ఎత్తుకెళ్ళిపోయారు సార్. You
విత్ పర్మిషన్ సార్. నాకు మీరు కేసు నాకు చెప్తే వెంకట్ లీవ్ పెట్టి చాలా రోజులైంది కదూ. ఇండెఫినెట్ లీవ్ సార్. 15 నెలలైంది. అవునరా మీ నాన్న పిరికోడ్రా. ఏంట్రా బుజ్జి ఏడుస్తున్నావు? చూడండి అంకుల్ వీడు మా నాన్నని పిరికోడు అంటున్నాడు. అవునరా పిరికోడే. రోజు మా డాడీ ఫారెస్ట్ కి వెళ్ళి టైగర్స్ ని హంటింగ్ చేసి చంపేస్తాడు తెలుసా. మీ నాన్న అడవికి కాదురా జూక్ కూడా వెళ్ళడానికి భయపడే పిరికోడు. చూడండి అంకుల్. నువ్వు ఊరుకరా బుజ్జి, వాళ్ళనే పిరికోడు. అందుకే రోజు రాత్రిపూట భయం వేసి వెళ్లి వాళ్ళ అంపక్కలో పడుకుంటాడు. రేయ్ మీ అమ్మ వస్తుంది, కావాలంటే అడుగు. అమ్మా రోజు రాత్రిపూట నాన్న నీ పక్కలో ఎందుకు పడుకుంటాడు? అదిరా బుజ్జి, బాగానే వర్కౌట్ అయిందా? వస్తా. లతా లతా ఆంటీ జస్ట్ మిస్, లేచిపోయేదానివి. నేను చెప్పేది కూడా అదే, లేచిపోతామని. ఏంటంత అర్జెంట్? మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. రేపు ఎవరితోనూ పెళ్లి చూపులు ఖాయం చేసేస్తారు. చేసేసుకో. చేసేసుకున్నా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా వేరే ఎవరినన్నా చూసుకుని సెటప్ అయిపోతా. సరేనా? అసలు నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడమని? ఏం మాట్లాడమంటావా మెంటల్ గారితో? నీ జీతం ఎంత అంటాడు. కటింగ్స్ అన్ని పోను 11,000 దాకా వస్తాయి అంటారు. నీ జీతం నీకే సరిపోదు, ఇంకా నా కూతురికేం పెడతావంటాడు. పెళ్ళాక లంచాలు తీసుకుంటానని చెప్పు. ముందు వెనక ఎవరూ లేని బొంగరం గడివి నా కూతురు నీకేం చూసి ఇవ్వాలరా అంటే? నీ కూతురుకి అత్త ఆడపడుచులు ఎవరు లేనందుకు సంతోషించమని చెప్పు. పోలీసోడి ఎప్పుడుంటావో ఎప్పుడు చేస్తావో నీ లైఫ్ కే గ్యారంటీ లేదు. నువ్వు పోతే నా కూతురు పరిస్థితి ఏంటంటే? నువ్వు పోతే 20 లక్షల వరకు ఇన్సూరెన్స్, ప్రతి నెల 10,000 పెన్షన్ వస్తుందని చెప్తా. ఏంటేంటి? అంత వస్తుంది కదా. నువ్వు సోదాపు, మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇంటికి వెళ్దాం గాని ముందు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏంటా పని? లోపల తీసుకెళ్ళి చెప్తా. హాయ్ మమ్మీ. ఇంత చేసిందని తెలుసు కూడా ఏం మాట్లాడు. పెళ్లి చేసుకోబోయని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? ఏంటే నీకు విషయం చెప్పనా? ఏంటా విషయం? ఏం చెప్పావు దానికి చెవిలో? అలా పడిపోయింది. పద్మా పద్మా ఏం చెప్పింది అది నీ చెవిలో? పద్మా లే లే లే. అమ్మాయి మేజర్. ఏంటి ప్రాబ్లం? ఇండియన్ ఆర్మీ. నేను కూడా మేజర్నే. నేను పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్ను కాదు. నాకు నువ్వు నచ్చలేదు, నీ జోకు నచ్చలేదు. గెట్ అవుట్. నాన్న యాండి దానికి 3వ నెలటండి. అలా అని చెప్తే పెళ్లి చేసేస్తానేనా? 6వ నెల అయినా సరే
ఆపరేషన్ చేయించి వీడిని చంపేసి దీన్ని నాకు నచ్చినడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు అలా చేస్తే నేను చచ్చిపోతాను. చచ్చిపో.